క్రికెట్ ప్రపంచంలో మారుమోగిపోతున్న ఒకే ఒక్క పేరు వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ తన బ్యాటింగ్‌తో అదరగొట్టేస్తున్నాడు. ఇక ఇప్పటికే అన్ని అవార్డ్స్‌ని ఇతనే క్లీన్ స్వీప్ చేసేసాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో రన్నర్ అప్ రేస్‌లో రాజస్థాన్ క్వాలిఫైయర్ 2లో ఓడిపోయినప్పటికీ వైభవ్ మాత్రం చరిత్ర సృష్టించాడు. ఒకటి కాదు ఏకంగా 5 అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా ఒకే సీజన్‌లో ఇన్ని అవార్డ్స్‌ను సాధించిన ఏకైక ఆటగాడిగా అసలు దుమ్ము రేగొట్టాడు. దీనిపైన లలిత్ మోడీ స్పందిస్తూ భవిష్యత్తులో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ల కంటే పెద్ద సెలబ్రిటీ అవుతాడు వైభవ్ అంటూ జోష్యం చెప్పాడు. అయితే నిజం చెప్పాలి అంటే సాధారణంగా ఐపీఎల్‌లో వైభవ్ చూపించిన ప్రతాపానికి బ్యాట్ స్పాన్సర్‌షిప్ మార్కెట్ అప్సెట్ అయిపోయింది. కోహ్లీ బ్యాట్ స్పాన్సర్ ఎంఆర్ఎఫ్, రోహిత్ శర్మ బ్యాట్ స్పాన్సర్ సియెట్ లాంటి దిగ్గజ క్రీడా సంస్థలు వైభవ్ బ్యాట్స్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ 15 ఏళ్ల కుర్రోడికి ఏకంగా 5 క్రీడా బ్రాండ్స్ బ్లాంక్ చెక్స్ పంపించాయి. ఈ బాబు ఎంత దాని మీద రాసుకున్నా సరే పర్వాలేదు. కానీ ఈ బాబు ఆడుతున్న బ్యాట్ పైన వాళ్ళ కంపెనీ లోగో పడాల్సిందే అంటూ పట్టుబట్టి కూర్చుంటున్నారు. ఈ క్రేజ్ చూసి వైభవ్ కూడా తన కమర్షియల్ యాడ్స్ రేట్స్‌ను రెట్టింపు చేసేశాడు. నిజం చెప్పాలి అంటే 75 లక్షల నుంచి 80 లక్షల వరకు తన ఒక అడ్వర్టైజ్మెంట్ డీల్స్ ఉంటాయి. అంటే అతనితో కొద్దిగా కాంప్లాన్ కానీ, ఆ తర్వాత ఇంకొన్ని యాడ్స్‌లో కూడా వైభవ్ డీల్స్ కుదిరించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ టీమ్మేట్ ధ్రువ్ జురెల్‌తో కలిసి రెడ్ బుల్ ఇన్నోవేటివ్ ఛాలెంజ్‌లో కూడా కనిపించాడు. అలాగే దీంతో పాటు గూగుల్ పే పాకెట్ మనీ క్యాంపెయిన్‌లో కూడా వైభవ్ కనిపించాడు. టీనేజర్లు తమ యూపీఐ ఐడీలను తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్‌లకు లింక్ చేసుకునే ఫ్యూచర్‌లో ఈ బాబు తళుక్కుమన్నాడు. అయితే మొన్నటి వరకు గనుక చూసినట్టయితే 50-70 లాక్స్ వరకు ఉండే ఇతని రెమ్యూనరేషన్ అంటే అడ్వర్టైజ్మెంట్స్, బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా వచ్చేది ఇప్పుడు కాస్త ఏకంగా రూ. 1,50,00,000 దాకా వెళ్ళిపోయింది. అయితే ఇక దాదాపుగా చెప్పాలి అంటే జార్ఖండ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇర్ఫాన్ అన్సారీ కూడా వైభవ్ సూర్యవంశీ సూపర్ డూపర్ ఎనర్జెటిక్ ఫెలో అంటూ తన ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రచారకర్తగా నియమిస్తున్నట్టు తెలిపాడు. అసలు వైభవ్ సూర్యవంశీ ఏడాది వార్షిక ఇన్కమ్ ఏంటి అంటే దాదాపుగా 2,00,00,000కు పైమాటే. ఇది కూడా వైభవ్ సూర్యవంశీ పూర్తి స్థాయి అడ్వర్టైజ్మెంట్స్‌ని యాక్సెప్ట్ చేయటం లేదు. తన వయసు చిన్నది ప్లస్ ఆట మీద ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అందుకనే ఇప్పుడు ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్ తీసుకోకుండా ఉన్నాడు. ఒకవేళ నిజంగా వైభవ్ సూర్యవంశీ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటే ఫర్దర్‌గా గేమ్ గూడా ఆడకుండానే ఈ జీవితాంతం కూర్చొని తినేంత సంపాదించుకోవచ్చు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.